మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నాయకులు మీరు చూస్తుంటారు. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేసినన్ని పథకాలలో అమలు పరిచినట్టు కానీ, లేదు అంటే సేవా కార్యక్రమాలు అంటేనే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సినేరవేణి, జనసేన పార్టీ ఇచ్చాపురం మండల అధ్యక్షురాలని. ముందుగా మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా గ్రామ జన సైనికులందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎన్నో సేవా కార్యక్రమాలన్నీ చేశాము. ముఖ్యంగా ఈ సంవత్సరానికి 2024 వచ్చినప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు కారణంగా యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ భోజనాలు అనేవి పెట్టాలనుకున్నాం. ఆ రోజు టైం కుదరక మేమందరం కూడా హరిపురం గ్రామస్తులు జన సైనికులందరూ కూడా ఎన్డీఏ కూటమి గెలిచినందుకు గాను, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మా గ్రామం అంతా అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా వనభోజనాలు అనేవి ఏర్పాటు చేసుకున్నాం. దానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రతి ఒక్కరూ స్వీకరించి ఆనందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మార్పు అనేది దేశంలో రావాలంటే ముందు ఆ మార్పు మన నుండే ప్రారంభమవ్వాలి అని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తుల్లో ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతనికి ముందుగా మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అయితే అన్నీ ఉండి కూడా ప్రజల్లోకి వచ్చారంటే వాళ్ళు ఏదో ఆశించి వచ్చారన్నది కాదు. ప్రజల్లో ఏదో మార్పు రావాలి, సమాజానికి ఏదో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వస్తారు. అటువంటి వాళ్ళకి మనం ప్రోత్సహించాలే కానీ ఎక్కడ కూడా కించపరచకూడదు, నిరుత్సాహపరచకూడదు. అతను ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు. ఇలాగే ఇంకా ఎంతో పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మన హరిపురం జనసేన యూత్ అందరూ కూడా అతని జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వీరందరూ యొక్క అభిమానం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఇలాగే మరింకెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీ కాళ్ళ జయదేవ్.